నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి చేతుల్ని ఎత్తి శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మీ మెడలో ఉండేటువంటి ఫ్లెక్సార్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని అంటిపెట్టుకునేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో, ఆ కండరాలన్నింటినీ మనం ఫ్రీ చేసాం. ఇప్పుడు మనం నడుము దగ్గర వెన్నుముక కింది భాగంలో ఉండే కండరాలని కూడా ఫ్రీ చేద్దాం. ఈ విధంగా కటిచక్రాసనం చేస్తూ కుడివైపుకి ఎడమవైపుకి ఫ్రీ చేస్తూ శ్వాసని పీల్చుకుంటూ వెనక ఉండే పాదాలని చూస్తూ, అంటే మీ వెనక ఎవరో నిల్చున్నారని వాళ్ళ యొక్క పాదాలను చూస్తున్నట్టుగా భావిస్తే అప్పుడు మీ యొక్క L5S1 ఏదైతే అంటామో ఆ ఏరియాలో మనం వర్క్ చేస్తాం. ఆ ఏరియాలో ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో, ఆ నడుములో ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రీ అవుతాయి. ఎవరికి నడుము నొప్పి ఉన్నా, ఆ సమస్యలున్నా ఇది చేయటం విధి. ఇప్పుడు నెమ్మదిగా మన మేరు మధ్య భాగానికి ప్రిపేర్ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి, శ్వాసను వదిలేస్తూ ఎడమవైపుకి, శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి, నెమ్మదిగా వదిలేస్తూ ఎడమవైపుకి, పీల్చుకుంటూ కుడివైపుకి, వదిలేస్తూ ఎడమవైపుకి, పీల్చుకుంటూ కుడివైపుకి, నెమ్మదిగా వదిలేస్తూ ఎడమవైపుకి, పీల్చుకుంటూ కుడివైపుకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులు పైకి, శ్వాసను వదిలేస్తూ రెండు చేతుల్ని కిందకి. మీ కదలికలు సహజంగా ఉండాలి. మీ చేతులు ఇలా పైకి వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళాలి. చేతులను విసిరేయడం అని అంటాం. ఇలా వెళ్ళాలి. పూర్తిగా అలసిపోయినప్పుడు ఎలా ఉంటుందో, ఎలా చేస్తామో అలా చేయాలి. అప్పుడే కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. అప్పుడే దాంట్లో ఉండేటువంటి pH అనేది మారుతుంది, ఆమ్లతత్వం పోతుంది, క్షారతత్వం వస్తుంది. సో తద్వారా నొప్పి అనేది పోతుంది. శరీరంలో ఉండేటువంటి బిగుత్వం అనేది పోతుంది. శరీరం వదులుగా ఉండాలి. శరీరాన్ని బిగిస్తే అప్పుడు శరీరం గట్టిగా ఉండాలి. బట్ అదర్వైజ్ రోజంతా శరీరం ఎలా ఉండాలి? ఎక్కడ ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. యోగా అనేది శరీరాన్ని అలా తేలిగ్గా చేస్తుంది. గాలిలో తేలిపోతున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా బ్యాక్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అది బోర్లా పడుకునేప్పుడు వస్తుంది. లాటరల్ బెండ్ అని అంటాం. ఫ్రాంటల్ ప్లేన్లో ఇప్పుడు మనం సజైటల్ ప్లేన్లో మూవ్ అయ్యాం. ఇలా ఉంటే దీన్ని సజైటల్ ప్లేన్, దీన్ని ఫ్లెక్సర్స్ అని అంటాం, ఎక్స్టెన్సర్స్ అని అంటాం. ఇప్పుడు మన లాటరల్ బెండ్ అంటాం. సో ఈ లాటరల్ బెండ్కి అయ్యంగారు చాలా ఫేమస్. ఎందుకయ్యా అంటే అది నిజంగా కూడా సుఖంగా ఉండేలా చేసేవాళ్ళు చాలా కొద్దిమంది. అంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీనివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా మెండు. అంటే మీ వెన్నుముకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఈ మెడ ఈ యొక్క ఏది ఇలా ముందుకు వెళ్ళి ఇలా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మొబైల్ ఫోన్ అదే పని, ఆ తర్వాత మన డెస్క్టాప్ మీద ఇలా వంగి చేస్తాం, దానివల్ల మెడ ముందుకు వెళ్ళిపోతుంది. మీ భుజం నుండి ముందుకు వెళ్ళిపోతుంది, మెడ అనేది ముందుకు వెళ్తుంది. తద్వారా చాలా దాన్నే కైఫోటిక్ అని అంటాం. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. సో అలాంటి దాన్ని సరిచేయాలి అని అంటే, సో ఈ లాటరల్ బెండ్ అనేది ఫ్రంటల్ ప్లేన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది వెన్నుముకని. సో ఈ ఆసనాలు అనేవి చాలా ముఖ్యం. సో వీరభద్రాసనం రెండో ఆసనం కానీ, లేదా త్రికోణాసనం కానీ, ఈ ఆసనాలన్నీ కూడా ఈ యొక్క లాటరల్ బెండ్ కిందకి వస్తాయి. ఈ ఆసనాలు నువ్వు సరిగ్గా వేసేవి ఆసనం అంటే నువ్వు యోగా సరిగ్గా నేర్చుకున్నట్లు లెక్క. ఈ ఆసనం సరిగ్గా చేయలేదు అని అంటే నీకు యోగా ఏమీ రానట్లు లెక్క. అందుకే ఆ త్రికోణాసనానికి అంత గొప్ప పేరుంది. ఎందుకంటే ఆ ఆసనం సరిగ్గా వేస్తే ఈ పొట్టలో ఉండేటువంటి కొవ్వు తేలిగ్గా కరిగిపోతుంది. అందుకే ఆసనానికి అంత ప్రాముఖ్యత. సో ఆ ఆసనానికి కావాల్సినటువంటి ఉపవిన్యాసాలతో మనం ఆసనంలోకి వెళ్ళాలి అని అంటే మనం లాటరల్ బెండ్కి మనం ఎక్కడ మొదలెట్టాలి అని అంటే, మనం ఇలా కాళ్ళని ఎడంగా ఉంచి ఒక అడుగున్నర దూరంలో ఇలా ఉంచి మనం చేతుల్ని సరి చూసుకొని, కటి భాగం చూసుకొని, ఛాతీ పైకి ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని చూడండి,
ఇప్పుడు మనం ఈ కుడి కాలుని స్ట్రైట్గా ఉంచండి, ఎడమ కాలుని వదులుగా వదిలేయండి. ఈ మ్యాట్కి మీ పాదం వేళ్ళు సమదూరంలో ఉండాలి. ఇప్పుడు ఎడమ కాలుని వదులుగా వదిలేయండి. వదిలేసి ఏం చేయాలయ్యా అంటే ఇలా దీన్ని గ్లూటియస్ మీడియస్ అని అంటాం. సో ఈ కుడి యొక్క కటిని ఇలా పక్కకు ఫ్రీ చేయండి, ఇలా ఫ్రీ చేయండి, ఇలా ఇలా ఫ్రీ చేయాలి, ఇలా 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 అనటం వల్ల ఏంటయ్యా ఇక్కడ మీ యొక్క ఇది బలంగా అవుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. మీ గ్లూటియస్ మ్యాక్సిమస్ అనేది బలంగా కావాలంటే కేవలం ఇది మాత్రమే ఆసనం. ఇది బలంగా ఉండే ఇక్కడ ఉండే కండరాలు చాలా చాలా ముఖ్యం. ఈ కండరాలు బలహీనంగా ఉండటం వల్లనే చాలా సమస్యలు వస్తాయి. సో అందుకనే దీన్ని ఇలా ఉంచి ఇప్పుడు ఎడమ చేయిని ఇలా సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా కంపెన్సేషన్ అని అంటాం. ఇప్పుడు ఇది సమతలంలో ఉందా లేదా చూసుకోండి. మొదలు ఈ భాగం ఇది సమతలంలో ఉంది అని అంటే నెమ్మదిగా మీ కుడి చేయిని చూసారా, మళ్ళీ టెన్షన్ లేకుండా ఇలా పైకి జరపండి. జరిపి ఇప్పుడు ఏం చేయండి, నెమ్మదిగా ఎడమ వైపుకి ఇలా ఒరగండి, అంతే. మళ్ళీ ఎక్కడ టెన్షన్ ఉండకూడదు. నా మొండంలో కానీ లేదా నా చేయిలో కానీ ఎక్కడ చూసారా టెన్షన్ ఉండకూడదు. మరి ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. వీక్షణం అనేది విన్యాసంలో వీక్షణం అనేది ముఖ్యం. ధ్యాస ఎక్కడుంది, దీన్ని పెక్టరాలిస్ అండర్ ఆర్మ్ మేజర్ అని అంటాం. ఇక్కడ ఉండాలి మీ ధ్యాస. ఇక్కడ నెమ్మదిగా ఇలా చూస్తూ లేదా ఇక్కడ ఈ కుడి చంక పెక్టరాలిస్ మేజర్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీ యొక్క పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. ఇలా శ్వాసను పీల్చుకోండి, వదిలేయండి, పీల్చుకోండి, వదిలేయండి. నెమ్మదిగా మళ్ళీ పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి. శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా మీ కుడి చేయండి, నెమ్మదిగా కిందకి. భుజాల్ని ఫ్రీ చేయండి, ఎందుకంటే చేయి పైకి వెళ్ళింది కదా, ఇలా అన్నాం కదా. ఈ యొక్క నెక్ ఫ్లెక్సస్ షోల్డర్ జాయింట్ రొటేటరీ కఫ్ని ఫ్రీ చేయాలని అంటే, డెల్టాయిడ్ నుంచి ఫ్రీ చేయాలంటే ఇలా చేయాలి. ఇది ఎందుకనంటే మీ యొక్క బైసెప్ మజిల్ అనేది ఇక్కడ ఉంటుంది, మీ యొక్క డెల్టాయిడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటుంది, వెనక భాగం ఉంటుంది. ఈ బైసెప్ ఫ్రీ కాలేదనుకోండి మీకు ఇక్కడ భుజం ముందు భాగంలో నొప్పి వస్తుంది. అందుకనే ఈ యొక్క డెల్టాయిడ్ మజిల్ నుండి కండరం నుండి ఈ యొక్క బైసెప్ కండరాన్ని ఫ్రీ చేయటం అనేది చాలా ముఖ్యం. అందుకే మనం ఇలా కిందికి తీసుకురాగానే ఇలా అనటం వల్ల ఆ కండరం బైసెప్ కండరం అనేది ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత షోల్డర్ ఈ యొక్క డెల్టాయిడ్ మజిల్ అనేది ఫ్రీ అయిపోతుంది, రొటేటరీ కఫ్ అనేది ఫ్రీ అయిపోతుంది, ఇలా ఫ్రీ అయిపోతుంది. సో ఇలా అనటం అనేది ఇది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైపుకి చేద్దాం. ఇలా ఎడమ కాలుని స్ట్రైట్గా ఉంచి కుడి కాలుని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి చేయిని ఇక్కడ ఉంచుకొని చూడండి, ఇది సరి చేసుకోండి. ఇది ఇలా ఎడమ ఇలా ఇలా ఇది చాలా ముఖ్యం. ఇలా ఎడమ గ్లూటియా ఎడమ ఆసనాన్ని ఇలా ఎడమ వైపుకి నెట్టి పుషింగ్ యువర్ లెఫ్ట్ గ్లూటియస్ మీడియస్ టు ద లెఫ్ట్ సైడ్ ఇలా ఎడమ వైపుకి నెట్టి నెమ్మదిగా మీ ఎడమ చేతిని ఇలా పైకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి నెమ్మదిగా కుడి వైపుకి చూడండి, ఇక్కడ చూడాలి. పెక్టరాలిస్ మేజర్ అండర్ ఆర్మ్ ఎడమ చంకలోకి చూడండి. 1 2 3 శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా పైకి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ ఎడమ చేయిని చూడండి, ఇలా ఉంది కదా, నెమ్మదిగా ఇలా పక్కకి, నెమ్మదిగా కిందకి. మళ్ళీ షోల్డర్ ఈ భుజాల్ని పైకి కింద డెల్టాయిడ్ని ఫ్రీ చేయటం ఇలా చేయాలి. ఇలా చేయటం వల్ల మీ పొరపాటును కూడా మీ మెడ సమస్యలు రావు, షోల్డర్ జామ్ కావడం అనేది జరగదు. ఎంతోమంది ఈ మధ్యకాలంలో మెడకి సపోర్ట్ పెట్టుకొని సర్వైకల్ ప్రాబ్లంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు రోజంతా ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా ఈ విధంగా ట్రేపీజియస్ని డెల్టాయిడ్ని ఫ్రీ చేసుకోవడం, బైసెప్స్ని ఫ్రీ చేసుకోవడం అనేది ఎప్పుడైనా. ఆ తర్వాత మీ యొక్క ట్రేపీజియస్ ఇన్నర్ ట్రేపీజియస్ కానీ ట్రేపీజియస్ ఇన్ఫీరియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాటరల్ బెండ్ చేస్తాం. సో ఇలా కాలు ఇంకా కొంచెం దగ్గరగా తీసుకొచ్చి కూడాను ఇలా ఉంచి ఇవి మొదలు
ఆసనాలు అంటేనే మొదలు చేయాల్సినటువంటి ఇవి ఆసనాలు. ఈ ఆసనాలు లేకుండా ఏ ఆసనాలు లేవు. తాళాసనం లేకుండా ఆసనాలు అనేవి మొదలు కావు. అందుకే తాళాసనంతో మొదలెట్టాలి. ఎందుకంటే అన్ని ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు ఏ గ్రంథికో దేనికో సంబంధితమైనటువంటి నాడీ మండల వ్యవస్థకి మరియు రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధితమైనది కనుక, సో అదంతా వెన్నెముకతో ఉంటుంది కనుక ఆ వెన్నెముక మీద పనిచేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం శరీరాన్ని ప్రిపేర్ చేసాం, వెన్నెముకని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు రక్షణా క్రమంలోకి వెళ్దాం. దీన్నే కురంటక విన్యాసము అని అంటాం. కురంటక విన్యాస పద్ధతి అని అంటాం. యోగ కురంటక అనేటువంటి పుస్తకాన్ని, ఆ పుస్తకాన్నే కొంతమంది కపాల కురంటకం అని అంటారు, దాన్నే కురంటక యోగం అని అంటారు, కొంతమంది యోగ కురంటక అని అంటారు. పుస్తకాల్లో ఏమున్నా కానీ అది విన్యాస పద్ధతిలో చేయటం చాలా ముఖ్యం. సో నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని 2 చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ మోకాల్ని ఉంచుతూ నెమ్మదిగా చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి. నెమ్మదిగా మోకాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఈ విధంగా మోకాళ్ళని ఉంచడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి, నెమ్మదిగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి, నెమ్మదిగా నడుముని చక్కగా ఫ్రీ చేస్తూ దీన్ని మార్జాలాసనం అని అంటాం. అప్పర్ ప్లాంక్ అని అంటాం, జిమ్లో అప్పర్ ప్లాంక్ అని అంటాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా యోగాలో ఉండేటువంటి ఆసనాలనే విభిన్న రకాలుగా పిలుస్తూ వాటిని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని పిలుస్తాం. అంటే పొట్టలో ఉండే వీపు కింది భాగంలో ఉండేటువంటి కండరాలని కోర్ మజిల్స్ అని అయితే అంటారో, అక్కడ ఉండేటువంటి కొవ్వు కరగడానికి, అక్కడ ఉండేటువంటి కండరాలు బలంగా ఉండటానికి 6 ప్యాక్ అనేది అయితే అంటారో, కోర్ మజిల్ ఎక్సర్సైజ్ అని ఏవైతే పిలుస్తారో, ఇవన్నీ కూడా యోగాలో మొదలు చేయాల్సినటువంటి ఆసనాలు. వాటినే చతురంగాసన వర్గం అని అంటాం. చతురంగాసన వర్గం చేయాలి అని అంటే మొదలు ఈ విధంగా నడుముని మార్జాలాసనంలో ఉపవిన్యాసాలతో ప్రిపేర్ చేయాలి. తద్వారా మీ యొక్క శరీరంలో ఉండేటువంటి కండరాలు వ్యాకోచం చెందిన తర్వాత అప్పుడు వాటిని కంట్రాక్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఉంచి నెమ్మదిగా మోకాలని లేపుతూ శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా మోకాలని లేపుతూ కాలి మడమని నేల వైపుకి కిందకి నెడుతూ చేసేటువంటి ఆసనాన్ని ఊర్ధ్వ చతురంగాసనం అని అంటాం. శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మోకాలని కిందకి, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా మోకాలని పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మోకాలని కిందకి, నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ మీ మోకాలని పైకి, నెమ్మదిగా కాలి మడమని కిందకి నొక్కుతూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా మోకాలని కిందకి. ఇప్పుడు మీ నడుముని నెమ్మదిగా మళ్ళీ ఫ్రీ చేయండి. ఇలా మీరు మోకాల్ని పైకెత్తినప్పుడు మీరు గమనించారో లేదో, మీ శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలు సంకోచంలో ఉన్నాయి. కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ అని అంటాం. ఆ కాన్సెంట్రిక్ కంట్రాక్షన్లోనే ఏటీపీ అనేది కన్జ్యూమ్ అవుతుంది, మెటబాలిజం అనేది పెరుగుతుంది, ఏటీపీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎనబాలిక్లో శరీరంలో ఆ కణజాలంలో ఉండేటువంటి శక్తి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను రిలాక్స్ చేశాను, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆక్సిజన్ అందటం వల్ల మన గ్లూకోజ్ అనేది ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఏమంటాం, కెటబాలిజం అని అంటాం. ఇప్పుడు కండరాన్ని ఎప్పుడైతే వ్యాకోచింపజేస్తున్నామో కెటబాలిజం అంటాం. ఇప్పుడు ఏటీపీ మళ్ళీ ప్రొడ్యూస్ చేసాం, శక్తిని ప్రొడ్యూస్ చేసాం, దాన్ని మళ్ళీ వినియోగించుకోవాలి. మళ్ళీ శరీరంలో ఉండే కండరాలని మనం సంకోచింప చేయాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం. శ్వాసని పీల్చుకుంటూ ఇలా నెమ్మదిగా పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, ఇలా నడుముని ఫ్రీ చేయండి. చేసాం కదా. ఇలా చేయటం వల్ల రోజంతా మీరు శక్తివంతంగా ఉంటారు. మీ కణజాలంలో గ్లూకోజ్ వెళ్ళకపోవడం అనే సమస్య లేదు. ఎందుకని, గ్లూకోజ్ ఎప్పుడు వెళ్తుంది లోపలికి, ఆ గ్లూకోజ్ అనేది లోపలికి ఎప్పుడు వెళ్తుంది, హౌస్ ఎంటీగా ఉంటే. సినిమా థియేటర్ ఫుల్ ఉందండి, అన్ని సీట్లు ఏవి, అందులో కుర్చీలు ఏవి ఖాళీగా లేవు, హౌస్ ఫుల్ అని రాస్తాడు, అవునా కదా. సో అక్కడ ఖాళీ సీట్ ఉంటే బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే బయట అందరు లైన్ కడతారు. అలాగే కణజాలం లోపల కనుక గ్లూకోజ్ కన్జ్యూమ్ అవుతే అప్పుడు
బయట రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. రక్తంలో గ్లూకోజ్ పెరగదు కదా, రక్తంలో గ్లూకోజ్ పెరగడాన్నే మెటబాలిజం బి డిజార్డర్ అని అంటాం. దానివల్లనే మనకు ప్రాబ్లమ్స్. ఇప్పుడు దీని ద్వారా మీ రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ కంట్రాక్ట్ చేయడం వల్ల ఆ గ్లూకోజ్ అనేది ఏటీపీ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో ఆ ఏటీపీని మళ్ళీ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మోకాళ్ళని కిందికి దించండి. సో అలసిపోయి ఉంటారు కదా, వెంటనే మళ్ళీ ఏం చేయాలి, పూర్తిగా మన యొక్క పల్స్ రేట్, మన యొక్క శ్వాసని నార్మలైజ్ చేయాలి, గుండె యొక్క రేట్ని మళ్ళీ నార్మలైజ్ చేయాలి. దీన్ని బాలాసనం అని అంటాం. ఇలా నెమ్మదిగా మీ నడుముని వెనక్కి తీసుకెళ్ళి పాదాలపైకి ఆసనాన్ని తీసుకెళ్తూ మీ భుజాల్ని వదులుగా వదిలేస్తూ మీ భుజాల మధ్యలో మెడని నెమ్మదిగా ఇలా వదులుగా చేస్తూ నెమ్మదిగా ఇలా ఒరగండి. మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు ఎక్కువగా ఉన్నా వేగంగా తగ్గించేటువంటి విధానం ఇది. ఇలా రిలాక్స్ కావాలి, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ. కొంతమందికి ఈ ఆసనం అనేది కింది వరకు వెళ్ళదు, ఏం పర్వాలేదు, మీ ఆసనం ఎలా ఉన్నా కూడా పర్వాలేదు. మీ యొక్క శరీరాన్ని అనవసరంగా శ్రమ పెట్టకూడదు. ఇలా నేను ఆసనం, నా పాదాలపైన నా సీట్ ఉందని, ఆసనం ఉందని మీరు కూడా బలవంతంగా అలా కూర్చున్నారనుకోండి, మీ బ్లడ్ ప్రెషర్ తగ్గదు కదా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మీ మోకాలు దెబ్బతింటాయి. అందుకని ఎంత స్థిరంగా ఎంత సుఖంగా చేయగలుగుతారో అంతవరకే చేయాలి. దానివల్ల నాకు ఎంత ప్రయోజనం కలుగుతుందో మీకు కూడా అంతే పూర్తి ప్రయోజనం కలుగుతుంది. So whether you are a male or a female, so females are using only Tarani Rasa, they are forgetting they also have to use Purusha Rasa. Males should not use Tarani Rasa, female product, but female must use, because as I told you, especially you are a working woman, as I told you, you don't have, working women don't have adrenal glands much, underdeveloped androgen glands they have. So for the men to strengthen Ashwajit to the famous, all those ingredients, so all are there in this. Very expensive, this, including fulvic acid. Everything it has, male, female. Many people I see, they use only Tarani Rasa. Tarani Rasa completely relaxes. For the female it is a must. But it has to be compensated with, if you are using Tarani Rasa, one time Purusha Rasa is a must. That women are forgetting. With the result, when you use Tarani Rasa, only heat increases, or sometimes your endometrial lining, etc. becomes so lean, so bleeding increases sometimes, you can't say. Definitely, the combination of these two will lead to very healthy reproductive hormonal system. So for females both, for males, a working woman, they are competing with males, so you must use Purusha Rasa. Males are not competing with the females because they are designed to work. That's why they don't need to use female products. They have to use only male products. Purusha Rasa, one of the very expensive. So, but in combination with this, it will work.